సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నూతన సంవత్సరం ప్రారంభం నుంచి కూడా విశాఖ నగరానికి ప్రత్యేకించి చాలా మంచి శుభవార్తలు వింటూ ఉన్నాం. ప్రత్యేకించి మొన్ననే 8న గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ, దాంతోపాటు 2,10,000 కోట్ల రూపాయలు సంబంధించిన పనులకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు యువనాయకులు లోకేష్ బాబు గారి సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ ఆనందంలో ఉండగానే నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రానికే ఒక చిరకాల కోరికది, మన ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువాడి గుండె చప్పుడు, అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత 1400 రోజులుగా ఏదైతే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం కింద 11,500 కోట్ల రూపాయల రివైవల్ ప్యాకేజీ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం, ఈరోజు గౌరవ ఉక్కు శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటించబోతా ఉన్నారు. ఈ శుభవార్త మీ అందరితో షేర్ చేసుకోవాలని, అలాగే ప్రత్యేకించి మా కూటమి జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ మంచి వార్తని సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ క్రాకర్స్ కాల్చి ఈ ఆనందం పంచుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం ముఖ చిత్రాన్ని మార్చిన పరిశ్రమ అది. మామూలుగా పరిశ్రమలు అంటే ఏదో కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఏదైనా కొన్ని పోరాటాల ఫలితంతో, లేదు కొన్ని కోటాలు అంటే ఫలాని సౌత్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, లేదు నార్త్లో పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, ఈ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే, లేకపోతే ఇంకొక పెట్రోలియం ఇంకో చోట పెట్టుకుని ఇట్లాగా కోటాల కింద ఆ ఇండస్ట్రీలు అలకేట్ చేస్తూ ఉంటారు. కానీ వీటన్నిటికంటే భిన్నమైన నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది. మామూలుగా ఏదైనా పరిశ్రమ వస్తూ ఉంటే ప్రజలు పొల్యూషనో లేకపోతే అక్కడ వాళ్ళకి భూములు పోతాయనో లేదు వేరే ఇబ్బందులు వస్తాయనో పరిశ్రమలకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్లో కానీ వాటికి వామపక్ష సంఘాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ పోరాటాలు చేస్తాయి వ్యతిరేకంగా. అటువంటి దానికి భిన్నంగా ఈ స్టీల్ ప్లాంట్ మాకు కావాలి అని చెప్పి ప్రజలు పోరాటం చేసిన ఏకైక పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆ రోజు ఎంతోమంది ఎంపీలు సౌత్ ఇండియాలో మనకు ఆంధ్ర రాష్ట్రమే కాదు తమిళనాడు, కర్ణాటక సంబంధించిన, ఒరిస్సా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది. అంతేకాదు 32 మంది ప్రాణత్యాగం, మామూలుగా ఒకరిద్దరు కాదు, ఈ స్టీల్ ప్లాంట్ సాధన కోసం 32 మంది వ్యక్తులు వాళ్ళ అసూలు బాధించారు. అటువంటి వాళ్ళ ప్రాణత్యాగంతో ఈ విశాఖపట్నం మనం సాధించుకోవడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాతనే విశాఖ నగరానికి కూడా ఉక్కు నగరంగా పేరు వచ్చింది. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ దాని అనుబంధ పరిశ్రమలు యాన్సిలరీ ఇండస్ట్రీస్ పేరు కానీ ఉపాధి చూసుకుంటే లక్షలాది మంది విశాఖపట్నానికి తరలి రావడం జరిగింది. ఆ ఒక ఇండస్ట్రియల్ సిటీగా విశాఖపట్నానికి పేరు వచ్చింది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారానే. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి క్వాలిటీ స్టీల్, ప్రపంచంలోనే ఒక మంచి నాణ్యతకు పేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎప్పుడు కూడా ముందుండేది. అటువంటి స్టీల్ ప్లాంట్ అనేక ఒడిదుడుకులను కూడా ఫేస్ చేయడం జరిగింది. నేను 1999-2004 అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కూడా స్టీల్ ప్లాంట్ డిజినేషన్ ప్రపోజల్ వచ్చినప్పుడు అప్పుడు స్వర్గీయ ఎర్రమనాయుడు గారు మాకు పార్లమెంట్ పార్టీ లీడర్గా ఉన్నారు. ఎర్రమనాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి విషయం చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడి మా ఎంపీల బృందం వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు,
దానికి మీరు హెల్ప్ చేయండి అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడితే ఆ రోజు మేము పార్లమెంట్ సభ్యులందరం కూడా విశాఖపట్నంలో అప్పుడు ఎంవీఎస్ మూర్తి గారు ఉన్నారు, అనకాపల్లి నుంచి నేను ఎంపీగా ఉన్నాను, అలాగే పార్లమెంట్ పార్టీ లీడర్గా ఎర్రవనాయుడు గారు ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి లోక్సభలో 29 మంది ఎంపీలు ఉన్నాం, 13 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు, మొత్తం 42 మంది ఎంపీలను కూడా ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవమన్నారు సార్ ఇట్లా స్టీల్ ప్లాంట్ గురించి అంటే ఆయన వెంటనే నవ్వి చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ డిజిన్వెస్ట్మెంట్ జరగదు అని హామీ ఇచ్చి ఆ రోజు దాన్ని డిఫర్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా రకరకాల కారణాలు, దానికి ముడిసరుకు లేకపోవడం కావచ్చు, లేకపోతే వేరే ప్లాంట్ అనేక క్రైసిస్ ఫేస్ చేయడం కావచ్చు, ఏది ఏమైనా కూడా స్టీల్ ప్లాంట్ అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నెపం చెప్పడం, లేకపోతే దాన్ని ఏదో ఒక విధంగా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నాం, లేకపోతే అమ్మేస్తూ ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ బిఏఎఫ్ఆర్కి వెళ్ళిపోయింది, లేదంటే ఆ డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ దీని మీద డిసిషన్ తీసుకున్నారు, అలానే అదాని తీసుకుంటున్నారు, అంబానీ తీసుకుంటున్నారు, లేకపోతే మెటల్ తీసుకుంటున్నారు, ఇట్లా ఎవరో ఒకరు తీసుకుంటారని చెప్పి ఎంతో మంది వచ్చిపోతున్నారని చెప్పి రకరకాల ఈ కూడా దీంట్లో వచ్చేసాయి. ఇది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వాళ్ళు నోటిఫికేషన్ అంతా ఇచ్చి ఆ మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే అప్రాప్తమైన యూనియన్స్ కానీ, అలాగే కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు కానీ, నిర్వాసితులు కానీ, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది మామూలు పరిశ్రమ కాదు, ఇది తెలుగువాడి విశ్వాస నిశ్వాసాలు ఒక గుడ్డు చప్పుడు లాంటిది, ఇది మన అందరి ఆత్మగౌరవం, ఆల్రెడీ బిఏఎఫ్ఆర్కి వెళ్ళిపోయింది, లేదంటే ఆ డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ దీని మీద డిసిషన్ తీసుకున్నారు, అలానే అదాని తీసుకుంటున్నారు, అంబానీ తీసుకుంటున్నారు, లేకపోతే మెటల్ తీసుకుంటున్నారు, ఇట్లా ఎవరో ఒకరు తీసుకుంటారని చెప్పి ఎంతో మంది వచ్చిపోతున్నారని చెప్పి రకరకాల ఈ కూడా దీంట్లో వచ్చేసాయి. ఇది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వాళ్ళు నోటిఫికేషన్ అంతా ఇచ్చి ఆ మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే అప్రాప్తమైన యూనియన్స్ కానీ, అలాగే కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు కానీ, నిర్వాసితులు కానీ, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది మామూలు పరిశ్రమ కాదు, ఇది తెలుగువాడి విశ్వాస నిశ్వాసాలు ఒక గుడ్డు చప్పుడు లాంటిది, ఇది మన అందరి ఆత్మగౌరవం, ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ఏదో నష్టాల బాటలో ఉంది కాబట్టి మూసేస్తున్నాం అని చెప్పని ఏదో కారణం చెప్పి దీన్ని మూసేయడానికి వీల్లేదని చెప్పని అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరూ దానికోసం కలిసి పోరాటం చేయడం కూడా మనం చూసాం. మరి ఆ నేపథ్యంలోనే నేను కూడా మరి అప్పుడు నేను నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నాను. నార్త్ ఎమ్మెల్యే పదవికి ఆ రోజు నేను రాజీనామా చేశాను. అయితే చాలా మంది దాన్ని కొంతమంది విమర్శలు చేశారు, ఏదో ఉత్తుత్తి రాజీనామా అన్నారు. నేను ఆ రోజు అందుకే ఆ రోజు మీడియా సమక్షంలో ఆ ఫార్మెట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫార్మెట్ ప్రకారం వాళ్ళకి మొత్తం రాజీనామా లేఖలు మొత్తం కూడా ఇవ్వటం, అంతేకాకుండా ఎలా ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తారో కనుక్కొని దాని ప్రకారం కూడా చేసి రాజీనామా ఇచ్చి గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి స్వయంగా ఇవ్వటమే కాకుండా ఆయన శ్రీకాకుళంలో ఉంటే ఆయన కూడా కలిసి ఆ రోజు ఆయన రాజీనామాకి అది కూడా ఇవ్వటం జరిగింది స్వయంగా. ఇది ఆ రోజు నేను ఇచ్చిన రాజీనామా లేఖ. ఇంగ్లీష్లో ఇచ్చాం, అలాగే తెలుగులో కూడా కావాలంటే తెలుగులో కూడా ఇచ్చి మొత్తం 2 ఫార్మెట్లో కూడా ఆ రోజు రాజీనామా లేఖ ఇవ్వటం జరిగింది. ఇది ఆ రోజు కార్మిక సంఘాలు లేకపోతే ఉద్యోగ సంఘాలు నిర్వాసితులు వాళ్ళు చేస్తున్న ఉద్యమానికి ఒక కొత్త ఊపు తెచ్చింది. ఫిబ్రవరి 12, 2021 ఈ రాజీనామా ఇవ్వటంతో ఉద్యోగ ఐక్య కార్యాచరణ కమిటీకి కూడా ఊపు రావటం, అదే సమయంలో మరి ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ నిరాహార దీక్ష ఆయన గాజువాకలో చేపట్టడం, అది కూడా దాదాపు 11-12 రోజులు ఆ నిరాహార దీక్ష కొనసాగటం, మరింత ఊపు రావటం ఇవన్నీ కూడా మనం చూసాం. మరి ఇక్కడ ఒక విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంత ప్రాధాన్యత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి కనీసం ఒక్కసారి కూడా ఆ శిబిరం దగ్గరికి కానీ లేకపోతే ప్లాంట్కి కానీ లేదా ప్లాంట్కి సంబంధించి ఒక రివ్యూ కానీ లేదు ఇక్కడ డెలిగేషన్ తీసుకొని కేంద్రంలో మంత్రులతో కానీ లేకపోతే ప్రధానమంత్రితో కానీ మాట్లాడడం కానీ ఎప్పుడు ఏ చిన్న ప్రయత్నం కూడా చేయకపోగా మరి ఆ యూనియన్ నాయకులందరూ కూడా ఐక్య కార్యాచరణ కమిటీ ముఖ్యమంత్రి కలవాలని ఎన్నోసార్లు కోరితే చివరికి ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి 2 నిమిషాలు మాట్లాడి దాన్ని ఆ నీరు కాల్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అలాగే ఇక్కడ ఎంపీలుగా ఉన్నవాళ్ళు, ఇక్కడ మంత్రులుగా ఉన్నవాడు, ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు
అందరూ కూడా వాడు ఉద్యమం చేస్తుంటే మేము కూడా ఉద్యమం చేస్తామని చెప్పి పైకి ఈ సానుభూతి ప్రకటించారు తప్ప ఎక్కడ కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు అటు ముఖ్యమంత్రితో మాట్లాడటం కానీ లేదు ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో మాట్లాడటం కానీ దీన్ని ప్రైవేటైజ్ కాకుండా ఉండటం కోసం ఏ ఒక్క ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళు అంతా కూడా సమయం గడిపారు. గతంలో సేమ్ ఎంపీలు కూడా ఏదైతే సమైక్యాంధ్ర విషయం కావచ్చు లేకపోతే అనేక విషయాల మీద వాళ్ళు ఎంపీ పదవులకి రాజీనామాలు చేశారు చివరిగా ఒక 6-7 నెలల సమయం ఉందనగా. అటువంటిది నేను ఒక 4 సంవత్సరాల ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే దాని మీద కూడా వాళ్ళు క్రిటిసైజ్ చేశారు. రాజీనామాలు చేస్తే సమస్య పరిష్కారం వద్దా అని చెప్పని. గతంలో కూడా వాళ్ళు రాజీనామాలు చేసినప్పుడు ఆ విషయం వాళ్ళకి గుర్తులేదు. అంతకుముందు స్టీల్ ప్లాంట్ సాధనకు కూడా ఎంతోమంది ఎంపీలు వాళ్ళ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా అనేది ఒక చివరి అస్త్రం, అంటే ఒక బలమైన ఒత్తిడి తేవాలి, ఎదుటివాడికి కొంచెం ప్రజలు పెరగాలంటే రాజీనామా అనేది ఒక చివరి అస్త్రంగా వాడుకోవాలి. అటువంటి రాజీనామా అస్త్రాలు అందరూ ఆ రోజుగా చేస్తుంటే అప్పుడే ఈ ప్యాకేజీలు ఇవన్నీ మనకు వచ్చిండే. ఏదేమైనా మొత్తానికి వాళ్ళ సమయం అయిపోయింది. వాళ్ళు కబుర్లతో కాలం గడిపారు. వాళ్ళ హయాంలో దినదినగండం నూరేళ్ల ఆయుష్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో మరి ప్రజలందరి ఆశీస్సులతోటి కూటమి ఘన విజయం సాధించింది. ఎటువంటి ఘన విజయం అంటే చరిత్రలో ఎప్పుడూ లేని అంత భారీ విజయం. 164 అసెంబ్లీ స్థానాలు, అలాగే 21 పార్లమెంటు స్థానాలు, మొత్తం కూడా ఒక్కోటి భారీ మెజార్టీలతోటి మొత్తం కూటమి గెలుచుకుంటే మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఒక నమ్మకం పెట్టి ఈరోజు కూటమి నాయకులంతా కూడా దీన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఎలా ఈ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ సార్ట్అవుట్ చేయాలి, వీటన్నిటి మీద కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా అన్ని చర్చించుకుంటూ మరి ఈరోజు మనకి ఏదైనా సహాయం కావాలంటే కేంద్రంలో పెద్దన్న నరేంద్ర మోడీ గారి సపోర్ట్ కావాలి. మరి ఈ సందర్భంగా ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా విశాఖపట్నం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, గౌరవం చూపించేవాళ్ళు. గతంలో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఆయన విశాఖపట్నం వచ్చి చంద్రబాబు నాయుడు గారితో కలిపి విశాఖపట్నం అంతా కూడా పర్యటించి ఆ రోజు కూడా ఆయన ఒక భరోసా, నమ్మకం కల్పించిన విషయం మనకు